సామాన్యుడికి సంజీవని లాంటిది జన ఔషధ కేంద్రం. మూడో వంతు ధరలకే మందులు అందిస్తూ పేదవాడి ఆరోగ్యానికి బాసటగా నిలుస్తున్నాయి. అవసరాల మేరకు ఇవి విస్తరించినందున ప్రజలందరికీ అందుబాటులోకి రావటం లేదు. గజిబిజి బతుకులు, మానసిక శారీరక ఒత్తిళ్ల కారణంగా జబ్బులు రాజ్యమేలుతున్న రోజులివి. లేచింది మొదలు నిద్రపోయే వరకు ఔషధాలు లేనిదే మనిషి జీవితం గడవడం లేదు. ఎప్పుడూ ఆస్పత్రులు, మందుల షాపుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోల్డెంత ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం జన ఔషధ కేంద్రాలను ప్రోత్సహించింది. ఈ కేంద్రాల్లో మందులు కొనుగోలు చేయాలంటే మామూలుగా ఖర్చు పెట్టేదానిలో మూడో వంతు పెడితే సరిపోతుంది. జన ఔషధ కేంద్రాలపై ప్రభుత్వం జోరుగా ప్రచారం చేసినా అది కొంతకాలానికే పరిమితమైంది. ఫలితంగా ఇవి విస్తరణకు నోచుకోవడం లేదు. విజయవాడ లాంటి నగరాల్లోనూ భూతద్దం పెట్టి వెతికినా ఒకటో రెండో జన ఔషధ కేంద్రాలుగానీ కనిపించవు. విద్యావంతుల్లో వీటిపై అవగాహన పెరగడంతో దూరంలో ఉన్న ఈ జన ఔషధ కేంద్రాలను వెతుక్కుంటూ వచ్చి కొనుగోలు చేస్తున్నారు. విజయవాడలో ఆల్మోస్ట్ ఈ షాప్కి ఒక సంవత్సరం నుంచి వస్తున్నాను. మీరు కంపారిటివ్గా ప్రైసింగ్ అనేది అది చూస్తే ఇక్కడ యాక్చువల్గా మామూలుగా సేమ్ బ్రాండెడ్ మెడిసిన్స్ కూడా మీరు బయట ప్రైస్ కన్నా 1/10లో దొరుకుతున్నాయి మీకు. అలాగే కొన్ని రిమోట్ ఏరియాల్లో అక్కడ కూడా ఓపెన్ చేయడం వల్ల అక్కడ వాళ్ళకి తక్కువ ధరల్లో ఇవి మందులు దొరికే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు అమ్మ షుగర్ టాబ్లెట్లు ఎక్కడ తీసుకుంటారు, అంతకుముందు బయట తీసుకుంటారు. హాఫ్ రేట్ అండి, ఇక్కడ సగం రేటు. షుగర్ టాబ్లెట్లు నొప్పులకి, తలనొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, కాల్షియం టాబ్లెట్లు అన్నీ ఉన్నాయి. అవి ప్రైవేట్ కంపెనీ కదా, ఇది జనరల్ కదా, అందుకని ఇక్కడికి వస్తాం దూరం నుంచి. ఎన్నిటికైనా తేడా అంటే 100కి 30 రూపాయలు ఉంటుంది, 80 రూపాయలు 20 రూపాయలకి వస్తాయి, 60 రూపాయలు 15 రూపాయలకి వస్తాయి అట్లా. నగర పరిధిలో అక్కడక్కడా కనిపించే జన ఔషధ కేంద్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. మందుల షాపుల్లో 100 రూపాయలకు లభించే మందులు ఇక్కడ 30 రూపాయలకే దొరుకుతున్నాయని చెబుతున్నారు. బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్కి సంబంధించింది కానీ, ఏ మెడిసిన్ అయినా సరే, స్కిన్ డిసీజ్కి కానీ అన్నిటికీ ఇవే వాడుతున్నాను. ఇప్పుడు 100 రూపీస్ ఉందనుకోండి, ఎంఆర్పి 30 అలా వస్తాయి. 70% రెడ్యూస్ అవుతుంది. మా డాడీకి మెడిసిన్స్ తీసుకుంటాకని వచ్చాము. మా ఇంటి దగ్గర అయితే మెడికల్ షాప్స్ ఉంటాయి కానీ జనరిక్ మెడికల్ షాప్ అయితే లేవు. అందుకని అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది. మామూలుగా షాపులో అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడైతే కాస్ట్ తక్కువ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం. జన ఔషధ కేంద్రాల నుంచి మందులు తీసుకెళ్తున్న వినియోగదారులు సంతృప్తి వ్యక్తపరుస్తున్నా వీటి సంఖ్య మాత్రం పెరగడం లేదు. ప్రజల్లో జనరిక్ మందులపై అవగాహన పెంచేందుకు వైద్యులు తమ వంతు పాత్ర పోషించాలని కేంద్రాల నిర్వాహకులు కోరుతున్నారు. 2012లో స్టార్ట్ చేసినప్పుడు విజయవాడలో ఏంటంటే 1 or 2 షాప్స్ ఉండేవి, జనరిక్ షాప్స్. ఈ 6 ఏళ్లలో 25-30 షాపుల దాకా అయినాయి. కానీ అంటే ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని కనుక ఆలోచిస్తే కనుక ఇంకా జనరిక్ షాప్స్ చాలా రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏరియాకు కూడా జనరిక్ షాప్ కనుక ఉంటే కనుక బేసిక్ మెడిసిన్స్ కానీ, కార్డియో కానీ, షుగరు, బీపీ, హార్ట్ మెడిసిన్స్ కానీ, బీపీ మెడిసిన్స్ కానీ, కిడ్నీ మెడిసిన్స్ కానీ, చాలా యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అందుబాటు ధరలో ఇచ్చే అవకాశం ఉందండి. 2011 నుంచి 2018కి జనరిక్ షాప్స్ డెవలప్మెంట్ యాక్చువల్గా ఉండాల్సినంత రేషియోలు అయితే లేవండి. ప్రజల్లో అవేర్నెస్ రావాలి, యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్ మాట పేషెంట్ బాగా వింటాడు కాబట్టి డాక్టర్స్ కూడా సపోర్ట్ చేయాలి. జనరిక్ మందులు విక్రయించే షాపుల సంఖ్య పెరిగితే సామాన్యులపై మందుల భారం చాలా వరకు తగ్గుతుంది. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, గుండె జబ్బుల కోసం వెచ్చించే సొమ్ము మనిషి సంపాదించే దాంట్లో సగాన్ని లాగేస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు జనం మధ్యలోకి వచ్చినవే జనౌషధ కేంద్రాలు. కానీ వాటికి సరైన ప్రోత్సాహం లేకపోవడం, జనాల్లో వాటిపైన అవగాహన కల్పించలేకపోవడంతో అవి నిరాదరణకు గురవుతున్నాయి. నగరంలో 100 మెడికల్ షాపులు ఉన్న చోట కనీసం ఒక్క జనౌషధ కేంద్రం కూడా కనిపించడం లేదు. జనౌషధ కేంద్రాల సంఖ్య పెంచి వాటిని మరింత ప్రోత్సహించి వాటిపై జనాలకు అవగాహన కల్పిస్తే సామాన్యుడిపై మందుల భారం తగ్గుతుంది. కెమెరామెన్ ఏఎన్ఆర్తో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.